ఇంట్రడక్షన్ మనకి దాదాపుగా అంటున్నారు పట్టింది. 25 పాయింట్లు ఇంట్రడక్షన్లోనే ఉన్నాయి. ఫస్ట్ 1/3 ఆఫ్ ది బుక్ ఎక్స్క్లూజివ్లీ కవర్స్ ది ఇంట్రడక్షన్. అందులోనే దాదాపు హ్యాబిట్స్ గురించి, మోరల్స్ గురించి, ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి, ప్రిన్సిపల్స్ గురించి చెప్పడం జరిగింది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ అంటే ఫస్ట్ 3 హ్యాబిట్స్ని కోవే గారు ప్రైవేట్ విక్టరీ హ్యాబిట్స్, మన మీద మనం విజయం ముందు సాధిస్తే, మనం సెల్ఫ్ డిసిప్లిన్తో, మన వాల్యూస్తో, ప్రిన్సిపల్స్ తోటి, మన బిహేవియర్ మీద మనకి కంట్రోల్ వస్తే, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషను, సెల్ఫ్ కంట్రోల్ వస్తే, అలాగే మన టైం మనం మేనేజ్ చేసుకోగలిగితే, మన జీవితంలో మన మీనింగ్ ఫర్ లైఫ్ అండ్ ఎందుకు పుట్టామనేది తెలుసుకోగలిగితే మన మీద మనకి పూర్తి విశ్వాసం వస్తుంది. ఆ పర్సనల్ విక్టరీ 3 హ్యాబిట్స్ మొన్న చెప్పుకున్నాం సెకండ్ పార్ట్ కింద. జస్ట్ టు నేమ్ దోస్ హ్యాబిట్స్, బీ ప్రోయాక్టివ్. దట్ మీన్స్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు యువర్ లైఫ్, యాక్టింగ్ బిఫోర్ బీయింగ్ యాక్టెడ్ అపాన్, థింకింగ్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. వీటి గురించి చెప్పుకున్నాం ఫస్ట్ హ్యాబిట్లో. సెకండ్ హ్యాబిట్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంతం ధ్యాసతో పని ఆరంభించండి. అంతంగా చనిపోయినప్పుడు మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ మిమ్మల్ని ఏమనుకోవాలి, మీ పార్థివ దేహాన్ని చూసి వాళ్ళు ఎలా అనుకోవాలి. ఇప్పుడు మీరు మొదలుపెట్టే ప్రతి పని ఆ విషయం ఆలోచించుకుంటూ విత్ దట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ యూ స్టార్ట్ యువర్ వర్క్. అది సెకండ్ హ్యాబిట్లో చెప్పుకున్నాము. థర్డ్ హ్యాబిట్లో టైం మేనేజ్మెంటు, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. జీవితంలో ఫస్ట్ థింగ్స్ ఏంటో వరుసగా ఆయన చెప్పాడు. దయచేసి అందరినీ మ్యూట్ చేయండి సార్. కోహోస్ట్ మ్యూట్ చేయొచ్చు. ఓకే సార్, చేస్తాను సార్. నేను మ్యూట్ చేస్తున్నాం, ఎవరు కూడా అన్మ్యూట్ కావద్దు దయచేసి. శాంసంగ్ అని అతను అన్మ్యూట్ అవుతున్నారు, మళ్ళీ రిపీట్గా అలా అన్మ్యూట్ కావద్దండి ప్లీజ్. దయచేసి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఆప్షన్ ఇస్తాం, అదే చెప్తాం, అప్పుడు మీరు మాట్లాడండి. కంటిన్యూషన్ పోతుంది, డాక్టర్ గారు ఒక ఫ్లోలో చెప్తారు, అది చక్కగా విని ఆచరించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది థర్డ్ హ్యాబిట్. అసలు ఫస్ట్ థింగ్స్ ఏంటి జీవితంలో చాలామందికి తెలియదు. అది మనం హైరార్కీ ఆఫ్ వాల్యూస్ కింద పెట్టుకొని ఫస్ట్ థింగ్స్ ఏంటో, ఫస్ట్ కమ్స్ అవర్ హెల్త్, సెకండ్ అవర్ ఫ్యామిలీ, థర్డ్ అవర్ లైఫ్ కెరీర్, మనం చేసే ఉద్యోగం, పని, ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత రిలేషన్షిప్స్, ఆ తర్వాత ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. సో ఆ ఫస్ట్ థింగ్స్ ఏంటో అందులో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పబ్లిక్ విక్టరీలోకి వస్తున్నాం. ప్రైవేట్ విక్టరీ హ్యాబిట్స్ 3 అయిపోయిన తర్వాత మన మీద మనకి కొంత అవగాహన, మన మీద మనకి విశ్వాసం కలిగి మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు మన థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ని చాలామంది మీ కంట్రోల్ చేసుకోలేము. వీఆర్ బిహేవింగ్ జస్ట్ లైక్ యానిమల్స్. హ్యూమన్ బీయింగ్స్ లాగా కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ హ్యాబిట్లోనే కోవే గారు చెప్పేశాడు. హ్యూమన్ బీయింగ్స్కు ఉన్న 4 గిఫ్ట్స్: సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెగ్యులేషను, ఇమాజినేటివ్ పవర్, ఏం చేస్తే ఏమవుతుంది, అండ్ విల్ పవర్, కంట్రోల్ చేసుకునే పవర్. ఈ 4ని ఎప్పుడు ఉపయోగించుకుంటా ప్రైవేట్ విక్టరీ సాధించినాక
పబ్లిక్ విక్టరీలోకి వచ్చినప్పుడు, పబ్లిక్ విక్టరీ అంటే పబ్లిక్ని జయించడం కాదు, సామాజిక విజయం. సమాజంలో మనం అందరినీ కలిసి అందరం కలిసి ఎలా విజయం సాధించుకోవాలి. మూడో ప్రత్యామ్నాయం కోసం వెతకటం. నువ్వు నేను కలిసి మూడో ప్రత్యామ్నాయం కోసం వెతికితే అప్పుడు మనం పబ్లిక్ విక్టరీ సాధించగలుగుతాం. అందులో 3 హ్యాబిట్స్. ఫస్ట్ హ్యాబిట్ ఈస్ థింక్ విన్ విన్. జనరల్గా విన్ లూజ్లో మనం పెరిగాము ఇప్పటి వరకు. ఎందుకంటే ఇతరులతో కంపేర్ చేసుకొని నేను గెలవాలి, ఇతరులు ఓడిపోవాలి చిన్నప్పటి నుంచి. అలాగే స్కూల్లో నాకు ఎక్కువ మార్కులు రావాలి, మిగిలిన పిల్లలందరూ తప్పాలి, తక్కువ మార్కులు రావాలి. అలాగే ఆటల్లో, అలాగే కోర్టుల్లో. ఈ రకంగా ఎక్కడ చూసినా మనకి విన్ లూజ్ అనేది హ్యాబిట్గా ఫార్మ్ అయిపోయింది తెలియకుండానే. కానీ మనం ఎప్పుడైతే రియల్ లైఫ్లోకి వస్తామో కోఆపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కాంపిటీషన్. సో దీన్ని థింక్ విన్ విన్గా మార్చిన మనకి ఎలా చేయాలి ఈ విన్ విన్ అనే థింకింగ్. విన్ విన్ అనేది లేకపోతే, గెలిపించడం లేకపోతే నువ్వు జన్మలో గెలవు. ఏదో నీ పని నువ్వు చూసుకుంటా, ఏదో లైట్గా ఉండటానికి తినటానికి సరిపోయేట ఏమైనా సంపాదించుకోగలవేమో. కానీ రియల్ విన్, రియల్ సక్సెస్ రావాలంటే ఈ 3 హ్యాబిట్స్. థింక్ విన్ విన్. ఫోర్త్ హ్యాబిట్, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ముందు అర్థం చేసుకో, తర్వాత అర్థం అవ్వండి. 6వ హ్యాబిట్ సినర్జైజ్. సమ్మిళితంగా పనిచేసుకోండి. ఎలా చేయాలి ఈ 3 హ్యాబిట్స్? అసలు పేర్లు గుర్తుంచుకున్నా సగం బాగుపడిపోతారు మనుషులు. ఇది మొత్తం అయిన తర్వాత మనం అడుగుదాం, ఎంతమంది అట్లీస్ట్ పేర్లు చెప్పగలుగుతారు? ఓకే. థింక్ విన్ విన్లో ఇట్ స్టార్ట్స్ విత్ రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్. మనం ఎలాగైతే దయచేసి మ్యూట్ చేయండి. రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్. మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎలాగైతే సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఎలాగైతే స్టార్ట్ చేస్తామో, ఒక మనిషి కనిపించగానే అతనితో మనం రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ స్టార్ట్ చేస్తాం. అందులో డిపాజిట్స్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు కానీ మన మీద వాళ్ళకి ట్రస్ట్ పెరగదు, నమ్మకం పెరగదు. అది ఎంత నమ్మకం ఉంటే అంత గట్టిగా ఉంటుంది ఆ రిలేషన్షిప్. దీనికి డేల్ కార్నెగీ గారు ఒక చిన్న యాక్రోనిమ్ ఇచ్చారు. స్నేయిల్ సిడి. డిపాజిట్ చేయటానికి స్నేయిల్ అంటే స్మైల్. ఫస్ట్ హూ ఎవర్ యూ సీ, యూ ఫస్ట్ స్మైల్, దెన్ కాల్ హిమ్ బై నేమ్. మెసేజ్లు పెట్టినా సరే యూ హ్యావ్ టు కాల్ దెమ్ బై నేమ్. SNA అంటే అప్రిషియేట్ దట్ పర్సన్. The more you appreciate, the more deposits you put into that relationship bank account. RBA. RBI మనకి ఎలాగైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBA గుర్తుంచుకోండి. దెన్ స్నేయిల్లో ఇంట్రెస్ట్ ఆఫ్ ది అదర్ పర్సన్ మనకి ముఖ్యం. మన ఇంట్రెస్ట్లు అక్కడ వదిలేసి ఆయన ఇంట్రెస్ట్ల గురించి మనం మాట్లాడాలి, ఆయన మాట్లాడుతుంటే వినాలి. లిజనింగ్ అనదర్ వన్ స్నేయిల్లో. సిడిలో డోంట్ కంప్లైన్, డోంట్ క్రిటిసైజ్, డోంట్ కండెమ్ పీపుల్. అది ఆయన చెప్పాడు. ఇక్కడ కొవే గారు దీనికి ఒక యాక్రోనిమ్, కాజెస్, CAUSES. ఇక్కడ వరుసగా ఇచ్చాను చూడండి. కమిట్మెంట్ టు బి ఫుల్ఫిల్డ్. మనం చేసిన వాగ్దానాలని ముందు ఫుల్ఫిల్ చేయాలా. CAUSES. అటెండ్ టు ద లిటిల్ థింగ్స్.
ఒక ఇంటికి గెస్ట్ వస్తాడు, చిన్న చిన్న విషయాలు ఏం కావాలో ముందు ఆయనకి మంచినీళ్ళు ఇస్తావో కాఫీ టీల్లో ఏది అడిగి ఆయనకి ఏం కావాలో అడిగి తెలుసుకొని అటెండ్ టు ద లిటిల్ థింగ్స్, అండర్స్టాండ్ దోస్ పీపుల్. వాళ్ళు మాట్లాడతారు కదా ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ ముందు అర్థం చేసుకో. ఎంపాథిక్ లిజనింగ్, అండర్స్టాండింగ్, ఎంపాథికల్లీ. అది మనకి నెక్స్ట్ హ్యాబిట్లో వస్తాయి డీటెయిల్గా. ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి తర్వాత. షో ఇంటిగ్రిటీ, షోయింగ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ. నిజంగా నీకు వాళ్ళ పట్ల ప్రేమ, దయ, వాత్సల్యం ఉన్నట్టుగా నువ్వు ఎలా కనపరుస్తావు? అసలు ఈ ఇంటిగ్రిటీ అనేది అన్నిటిలోకి ద బెస్ట్ హ్యాబిట్. నిజాయితీ అనేక రకాలుగా కనపరచవచ్చు. ఇంట్లో, బయట, వర్క్ ప్లేస్లో కరెక్ట్ టైంకి వెళ్ళటం, వర్క్ ప్లేస్లో పక్క వాళ్ళకు సహాయపడటం. ఇన్ జనరల్ ఇంటిగ్రిటీ ఎలా చూపెడతాం? ఎవరిదన్నా ఏమైనా వస్తువు పోతే తీసుకెళ్ళి ఇవ్వటం. ఎవరికి ఆపద వచ్చినా మనం చేయగలిగింది చేయటం, నిజం మాట్లాడటం. ఇవన్నీ ఇంటిగ్రిటీ కిందకే వస్తాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ టు బి ఫుల్ఫిల్, టు బి క్లారిఫైడ్. నువ్వేం చేయగలవో ఇతరులకే చెప్పవచ్చు. ఆ కాజెస్లో నెక్స్ట్ వన్ ఎస్లో సే సారీ వెన్ యూ మేక్ ఎ మిస్టేక్, ఫర్గివ్ అండ్ సే సారీ. These are the 6 major deposits you put in the ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఆర్ రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్. ఈ కొత్త కాన్సెప్ట్ అసలు ఇచ్చాడు మనకి. కీప్ పుటింగ్ డిపాజిట్స్ ఇన్ ద రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్. ఆ డిపాజిట్స్ వేయంగానే మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది, మీ కోఆపరేట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు విన్ విన్లోకి వెళ్ళటం తేలిక అవుతుంది. అప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం ఇద్దరు కలిసి వెతకటం తేలిక అవుతుంది. ఈ విన్ విన్ ఈజ్ అ టైప్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్. హ్యూమన్ ఇంటరాక్షన్స్ 6 రకాలుగా ఉంటాయని కోవే గారు ఇక్కడ చెప్పారు. వరుసగా ఇచ్చాడు చూడండి. విన్ విన్ ప్రింట్ చేసి ఉంది. లూజ్ లూజ్, విన్ లూజ్, మనం గెలవాలి, ఇతన్ని ఓడించాలి. ఇదే మెయిన్ సిద్ధాంతం చిన్నప్పటి నుంచి. విన్ అండ్ యూ డోంట్ కేర్ అబౌట్ అదర్స్. లూజ్ విన్, నేను ఓడిపోతానే ఉంటాను, ఇతరులు మాత్రం గెలిపిస్తాను. పీపుల్ ప్లీజింగ్ టైప్ అన్నమాట. విన్ విన్ ఆర్ నో డీల్. ఎలా ఉంటుందో ఈ 6 గురించి 5 నిమిషాల్లో చెప్పుకుందాం. ఇతరులను గెలవటం అనేది మెయిన్ దృక్పథం అని చెప్పుకున్నాం కదా. ఏ పని చేసినా సరే లూజ్ అనేది అసలు దాని జోలికి వెళ్ళం మనం. ఎందుకంటే అది ఫ్యాక్షనిజం కిందకు వస్తుంది. నాదో కన్ను పోయినా సరే ఎదుటి వాడిది 2 కళ్ళు పోగొట్టాలి అనే సిద్ధాంతం. వీటి గురించి ఎక్కువ తెలుసుకోకుండానే మీకు అర్థమైపోయి ఉంటుంది. విన్ లూజ్, చిన్నప్పటి నుంచి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ పొందటం కోసం తమ్ముడి మీద, అక్కయ్య మీద అబద్ధాలు చెప్పి కంపేర్ చేసి వాళ్ళు లూజ్ అయ్యేట్టు, నేను విన్నర్గా మిగిలేట్టు కండిషన్ లవ్ ఇచ్చే తల్లిదండ్రులుకి ఇలాంటివి ఎదురవుతాయి. పిల్లలు ఇలా తయారవుతారు. అన్కండిషన్ లవ్ ఇచ్చారంటే నీకు మార్కులు ఎక్కువ ఇస్తేనే నేను ప్రేమిస్తా అన్నట్టుగా నీకు సంతకం పెడతా కార్డు మీద, ప్రోగ్రెస్ కార్డు మీద. అప్పుడు ఆ పిల్లలు విన్ లూజ్లోకి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. కంపేరింగ్ విత్ అదర్ చిల్డ్రన్, సిబ్లింగ్స్, ఆర్ విత్ ఫ్రెండ్స్, ఆర్ విత్ ఎనీ వన్. ఈ విన్ లూజ్ అనేది
ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చుకోవాలి మన వర్క్ ప్లేస్కి వచ్చేవారికి. అందుకే థింక్ విన్ అనే 4th హ్యాబిట్ పేరు గుర్తుంచుకున్న సగం మారుతారు మనుషులు అనేది. దెన్ నెక్స్ట్ రిలేషన్షిప్ విన్. కొన్ని చోట్ల ఈ విన్ అనేది పనికి వస్తుంది. ఏంటంటే ఒక ఇల్లు అమ్ముకుంటున్నావు, కొనే అతని సంగతి నీకు అనవసరం, నా రేట్ ఇది, ఎంత మ్యాక్సిమం రాబట్టగలిగితే అంత చేయగలుగుతాను. ఒక ఒక కారు అమ్ముతున్నావు, మిగిలిన వాళ్ళ సంగతి నీకు అనవసరం కదా. అతను నీ రేట్ నువ్వు చెప్పావు, ఎంత మ్యాక్సిమం రాబట్టగలిగితే రాబట్టుకుంటున్నావు. అబద్ధాలు చెప్పకుండా ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎంత మైలేజ్ తిరిగింది ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా ఇంటిగ్రిటీ మాత్రం పోగొట్టుకో ఎట్టి పరిస్థితిలో. కానీ విన్ అవటానికి చూస్తాం. లూజ్ విన్, ఓడు గెలువు అంటే ఓటమి గెలుపు. చాలామంది ఇతరులని మభ్యపెట్టడానికి పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ. నేను ఓడిపోయినా పర్వాలేదు, పర్లా నేను నుంచుంటానులేండి, పర్లా నేను తర్వాత వస్తా, ముందు మీరు వెళ్ళి బిల్లు పే చేసేయండి, ముందు మీరు చూడండి, విమానంలో చచ్చిపోతున్నా సరే ముందు ఈ మాస్క్ మీరు పెట్టుకోండి అని పక్కవాడికి ఇస్తాడు ఆక్సిజన్ మాస్క్. లూజ్ విన్ మెంటాలిటీ. కానీ లోన కాలిపోతానే ఉంటుంది వాడికి. చూడు ఇవ్వంగానే అంతే తీసుకుంటాడా, ఏదో మర్యాద కోసం అన్నాను కానీ అని చెప్పి ఎప్పుడో ఒకసారి బరస్ట్ అవ్వటం ఖాయం. లూజ్ విన్. విన్ విన్ ఆర్ నో డీల్. అసలు బెస్ట్ థింగ్ విన్ విన్. విన్ విన్ కనుక జరగకపోతే, గెలుపు గెలుపు అనే సాధించలేకపోతే నో డీల్. ఆ డీల్ని వదిలేసుకొని ఈసారి ఏదన్నా బెటర్ డీల్ వస్తేమో చూసుకోండి. కానీ గెలవటం మాత్రం ఇద్దరు గెలవాలి. సో ఈ రకంగా చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వెళ్తే మనకి టైం కూడా చాలదు. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో ముందు డిపాజిట్స్ వేసుకోండి, తర్వాత విన్ విన్ అనేది థింక్ చేసి మూడో ప్రత్యామ్నాయం ఎలా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విన్ విన్ని 6 డివిజన్స్ చేశాడు ఈయన ఇక్కడ. అంత తేలిగ్గా రాదు. విన్ విన్ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ముందు, అప్పుడు మీకు విన్ విన్ రిలేషన్స్ ఏర్పడతాయి బై పుటింగ్ డిపాజిట్స్ ఇన్ ద రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్. అప్పుడు ఈ విన్ విన్ అగ్రిమెంట్స్, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీతోటి అగ్రిమెంట్స్ చేసుకుంటారు, నువ్వు ఇతరులతో అగ్రిమెంట్స్ చేసుకుంటావు. అలాగే విన్ విన్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఇచ్చాడు, వెళ్దాం తర్వాత. విన్ విన్ క్యారెక్టర్లో అసలు క్యారెక్టరే ఎలా ఉండాలి అంటే నిజాయితీగా, ఇంటిగ్రిటీ ఉండాలి. క్యారెక్టర్ మంచిదైతే మనల్ని అందరు నమ్ముతారు. క్యారెక్టర్ మంచిదంటే మనం జనరల్గా వాడికి తాగుడు సిగరెట్లు అలవాటు లేవు, వాడి క్యారెక్టర్ మంచిదని వేస్తాం. మిగిలిన విషయాల సంగతి ఏంటి? క్యారెక్టర్లో ఇంటిగ్రిటీ, నిజాయితీ ఉందా లేదా, మెచ్యూరిటీ ఉందా లేదా, అంటే ఇతరులని పరిగణలోకి తీసుకుంటున్నాడా లేదా, ఇతరుల అవసరాలు, మన పని మనం చేసుకుంటూ ఇతరుల అవసరాలు పరిగణలోకి తీసుకుంటాన్ని ఇక్కడ ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషను అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో ఇచ్చాం చూడండి. కింద కరేజీ, సైడ్న లెఫ్ట్ సైడ్ కన్సిడరేషన్ ఫర్ ది అదర్స్. కరేజ్, లెఫ్ట్ సైడ్ కన్సిడరేషన్, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కరేజ్ కనుక ఎక్కువగా ఉంటే, అంటే యారో ఎటు వెళ్ళింది, రైట్కి వెళ్ళింది కదా, కరేజ్ ఎక్కువగా ఉండి కన్సిడరేషన్ తక్కువగా ఉందనుకోండి, అసలు లేదు, అది లూజ్ విన్నో విన్ లూజులకో ఏదో వస్తుంది.
కరేజ్ మరీ ఎక్కువగా ఉండి కన్సిడరేషనే లేకపోతే విన్ లూజ్లోకి వెళ్ళిపోతాడు అతను. కరేజీ ఎక్కువగా ఉండి అప్పర్ యారో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇది కింద రైట్ హ్యాండ్ సైడ్ యారో పెరిగినట్టు చూడండి. ధైర్యం పెరిగి పరిగణలో కూడా తీసుకుంటాం పెరిగితే రెండూ ఎక్కువగా అనుకుంటే విన్ విన్లోకి వెళ్తాడు. కన్సిడరేషనే ఎక్కువ ఉండి ఇతరుల పట్ల పరిగణలోకి తీసుకొని మన పని ఏమైనా పర్లేదు అనుకునేవాడు, ధైర్యం తక్కువగా ఉన్నాడు, లూజ్ విన్లోకి వెళ్తాడు. కరేజ్ తక్కువగా ఉంది, కన్సిడరేషన్ ఎక్కువ ఉంది, లూజ్ విన్లోకి వెళ్తాడు. వెరీ ఈజీ టు అండర్స్టాండ్ దిస్. రెండు తక్కువ ఉంటే లూజ్లోకి వెళ్ళిపోతాడు. రెండు ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ దెన్ వి కాల్ హిమ్ మెచ్యూర్డ్ పర్సన్. అతని పని అతను చేసుకుంటున్నాడు, ఇతరుల పని పట్ల వాళ్ళ పని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాడు. అప్పుడు క్యారెక్టర్ మంచిదైనట్టు లెక్కేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే క్యారెక్టర్లో ఈ మూడు విషయాలు: ఇంటెగ్రిటీ, మెచ్యూరిటీ, అబండెన్స్ మెంటాలిటీ. పుష్కల మనస్తత్వం అంటే ఈ విషయంలో ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ సరిపడా ఉన్నాయి. గ్రీడీనెస్ అవసరం లేదు. నిదానంగా నీకు కావాల్సిన విషయం ఇస్తుంది. సో అబండెన్స్ మెంటాలిటీ. ఆపోజిట్ ఈ స్కేర్సిటీ మెంటాలిటీ. లేమి, కొంచెం ఉంది, గబాలు లాగేసుకుందాం, వేసుకు పడిపోదాం, లంచాలు తీసుకొని ఏం సంపాదించేద్దాం, ఎట్లాంటి అక్రమ మార్గాల్లో అయినా సంపాదించేసేయాలి అనేది స్కేర్సిటీ మెంటాలిటీ. సో అబండెన్స్ మెంటాలిటీ, మెచ్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉంటే మంచి క్యారెక్టర్ గల మనిషి, అందరు నమ్ముతారు. విన్ విన్ అనేది ఈ క్యారెక్టర్కి సాధ్యపడుద్ది. విన్ విన్ క్యారెక్టర్ అంటేనే ఈ మూడు లక్షణాలు ఉండాలి. విన్ విన్ రిలేషన్షిప్స్ అంటే చెప్పాం కదా, కొత్త మనిషి పాత మనిషి కనపడంగానే మన ఫస్ట్ డిపాజిట్స్ ఇన్ ది రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలి. మూడవది అగ్రిమెంట్స్. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా మంచి అగ్రిమెంట్స్, బిజినెస్ బాగా జరుగుద్ది. కొన్న వాళ్ళే మళ్ళీ వచ్చి కొంటారు, కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తారు. సో బిజినెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. కోఆపరేషన్ ఇన్ ద వర్క్ ప్లేస్ అవసరం, కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ కూడా అవసరమే. విన్ విన్లో ఐదో భాగం సపోర్టివ్ సిస్టమ్స్ ఉండాలి. దీనికి మనం కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నప్పుడు నిజంగా మంచి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి రివార్డ్స్ ఇస్తుంటే మంచి మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, మంచి రిలేషన్షిప్స్, మంచి బిజినెస్ చేసే వాళ్ళకి. అలా కాకుండా ఆ సపోర్టివ్ సిస్టము ఊరికే మన చుట్టూ ఉంటూ కోటరీలాగా పొగుడుతారు చూడండి. వాడు పని చేయకుండా వీళ్ళ మీద గాసిప్పు, పిత్రీలు చెప్పి వాళ్ళకి బాస్ కనుక వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకో. మనం రాజకీయ బాసులను చూస్తున్నాం కొంతమందిని అలా మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తూ. సో సపోర్టివ్ సిస్టమ్ సరిగా ఉంటేనే ఆ విన్ విన్ స్ట్రక్చర్ పనిచేస్తుంది. అది లేకపోతే చెడ్డవాళ్ళే నీ చుట్టూ చేరతారు, చాడీలు చెప్పేవాళ్ళు నీ మెప్పు పొందటానికి, నీ ముఖంలో కాంతి చూడటానికి, ఆనందం చూడటం కోసం ఎంత చెడ్డ పనులైనా చేయటానికి సిద్ధపడతారు. వాళ్ళనే దగ్గరికి తీస్తారు వీళ్ళు కూడా. విన్ లూజ్ గాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. దానికి సరైన ప్రాసెస్ ఏంటి అంటే ద రూట్ టు విన్ విన్ ఇక్కడ ఇచ్చాడు. ఈ 4 ప్రాసెస్ అంటే ఎలా చేస్తాం దాన్ని. థింక్ ద ప్రాబ్లం ఫ్రమ్ ద అనదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సీ ద ప్రాబ్లం ఫ్రమ్ ది అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
Second one, identify the key problems, key issues. Determine what results would constitute a fully acceptable solution. విన్-విన్కి యాక్సెప్టబుల్ సొల్యూషన్ ఏంటి? ప్రతి దాంట్లోనూ మీరు వింటున్నారు, మీరు కూడా విన్ అవ్వాలంటే మీకు అర్థమయ్యేట్టు నా హార్ట్ అండ్ సోల్ ఇచ్చి నేను చెప్పగలగాలి, టైం ప్రకారం ముగించగలగాలి. అది కొంచెం అటు ఇటు అయినా మీరు బేర్ చేసే అవకాశం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ మీద. అది లేకపోతే విన్ లూజ్ అయినట్టే. ఐడెంటిఫై పాసిబుల్ న్యూ ఆప్షన్స్ టు అచీవ్ దోస్ రిజల్ట్స్. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్, ఒక ఇమేజ్ రూపంలో ఇచ్చాడు చూడండి. విన్ నెంబర్ 1 క్యారెక్టర్ ఫస్ట్ రైజ్ వచ్చింది. అందులోంచి ఫస్ట్ క్యారెక్టర్ మంచిదైతే రిలేషన్షిప్స్ బాగుంటాయి, అవి బాగుంటే అగ్రిమెంట్స్ మంచిగా కుదిరితే బిజినెస్ బాగా చేసుకోగలుగుతావు. దీని అంతటికీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? మంచి సిస్టమ్స్ డెవలప్ చేయాలి, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ ప్రాసెస్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ డీటెయిల్గా బుక్ చదివితే కానీ పూర్తిగా అర్థం కాదు. మనకి ఇక్కడ టైం చాలదాలి పైన చెప్పడానికి కూడా. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 6 deposits, major deposits in the relationship bank account వేసిన తర్వాత థింక్ విన్లోనే ఉంటాము. ఎంపాథిక్ లిజనింగ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాము. ముందు అసలు ఇతరులను కూడా ఏదో రకంగా గెలిపించాలి అనే దృక్పథంతో ఉన్నవాడే గెలుస్తాడు అనేది ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాలి. విన్ లూజ్ నుంచి విన్కి రావాలి. నెక్స్ట్ హ్యాబిట్కి వెళ్ళే ముందు ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుందాం అందరం కలిసి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, స్నైల్ సీడీ కొంచెం చెప్పండి సార్. అయ్యా స్నైల్ సీడీ చెప్పారు సార్, SNAIL CD. స్నైల్ సిడి అనేది చిన్న యాక్రోన్. ఈ 2 యాక్రోనిమ్స్ అసలు నేనే తయారు చేశా. డేల్ కార్నెగీ బుక్ ఉంది చూడండి, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో ఆయన వరుసగా ఇచ్చేవి మెయిన్గా ఈ 6 డిపాజిట్స్. స్మైల్ ఎట్ ద పీపుల్, ఎస్. నేమ్ ఆఫ్ ది పర్సన్, సో ఇంపార్టెంట్. నేమ్ పెట్టి ఎవరిని పిలిచినా సరే, నరసింహారావు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అని నేను అనగానే మీకు ఎంత హ్యాపీ అవుతుంది. అసలు మీకెందుకు, పక్కింట్లో కుక్క కూడా జూలీ అనగానే జూలు విదిలించుకుంటూ వస్తుంది మీ దగ్గరికి, తోక ఆడించుకుంటూ, అవునా? సో నేమ్ ఆఫ్ ది పర్సన్, SNA అంటే అప్రిషియేటింగ్ ది అదర్ పర్సన్, AI ఇంట్రెస్ట్ ఆఫ్ ది అదర్ పర్సన్, లిజన్ టు ద అదర్ పర్సన్, ఎంపాథిక్ లిజనింగ్ ఇందులో చెప్పినట్టే ఆయన కూడా చెప్పాడు. CD, డోంట్ క్రిటిసైజ్, కండెమ్ ఆర్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఈయన కోవే గారు కాజెస్ అని చెప్పారు. కాజెస్ అంటే C అంటే కమిట్మెంట్స్ టు బి ఫుల్ఫిల్, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. A, అటెండ్ టు ద లిటిల్ థింగ్స్ దట్ ద అదర్ పర్సన్ నీడ్స్. U, అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. S అంటే సే సారీ వెన్ యూ మేక్ ఏ మిస్టేక్. E వచ్చింది అక్కడ, ఎక్స్పెక్టేషన్స్ టు బి ఫుల్ఫిల్డ్. అలా అది అసలు అంతవరకే మనం రోజల్లా చెప్పుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముందు ఇవన్నీ నేను పాటించడం కోసం ఈ బుక్ అనేక సార్లు చదువుతూ మళ్ళీ అనేక గ్రూప్స్లో చెప్పటం వల్ల ఇలా కంఠపాఠంగా వచ్చేసింది. మంచిగా వచ్చినట్టు గారు నరసింహారావు.
సార్ అలాగే ఇంకేమన్నా ఇంకొక యాక్రోనిమ్ ఆర్బిఏ గురించి చెప్పారు సార్. ఆర్బిఐ రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్ ఓకే సార్. ఆర్బిఐ అంటే గుర్తుంచుకోవటం ఈజీ. ఆయన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అని పిలిచాడు దాన్ని. నేనైతే ఇది ఈజీ అనుకొని మార్చాను కొంచెం. మనకి ఆర్బిఐ ఎలాగైతుందో డిపాజిట్స్ అని అంటున్నాం కాబట్టి ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో. సో డిపాజిట్స్ రిజర్వ్లో ఉంచుకుంటే మేము ఒక్కోసారి ఇది అనుకోకుండా విత్డ్రావల్స్ జరుగుతాయి. విత్డ్రావల్స్ ఎలా జరుగుతాయి? మనం ఒక సైడు ఫుట్పాత్ మీద వెళ్తున్నాం, అతను మన పక్కనే ఇంకో సైడు మన ఎదురుగా నడిచి వెళ్తున్నాడు. మనం ఏదో ఆలోచనలో ఉండే ఇంకో సైడ్ చూసి అతను పలకరించలే, క్లోజ్ ఫ్రెండు. అప్పుడు అతను కనుక సీరియస్గా తీసుకుంటే విత్డ్రావల్ జరిగినట్టే కదా. కానీ ఆల్రెడీ నీకు కనుక ఫుల్గా డిపాజిట్స్ వేసుకొని ఉండవు అనుకో, నీకు ₹1,00,00,000 ఉంది ఖాతాలో, ఇవాళ ఒక 5,000 10,000 లాస్ వచ్చింది నీకు షేర్స్లో, దాని గురించి ఫీల్ అవ్వవు కదా. అలా విత్డ్రావల్స్, డిపాజిట్స్ ఎంత చక్కగా చెప్పాడు చూడండి రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్ని. ఇందులో చెప్పిన ప్రతి వాక్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో షల్ వి మూవ్ ఆన్ టు ద 5th హ్యాబిట్, సీక్ ఫస్ట్. సార్, ఇంకొక మాట సార్. జనరల్ గా మనము విన్ లూజ్ మెంటాలిటీలో ఉంటాం ఇన్ జనరల్ అదే మెంటాలిటీ, అది మార్చుకోవాలి. ఒకేసారి ఉన్న పలానా విన్ విన్ స్ట్రాటజీకి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది, అంతే కదా సార్? విన్ విన్ స్ట్రాటజీకి ఈజీగా రావడానికి 5th హ్యాబిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. స్టార్టింగే అసలు ఇచ్చేసేయచ్చు. అసలు ఎవరు చెప్తున్నా నోరు మూసుకొని విను, ఎంపాథిక్ లిజనింగ్, దాంతో విన్ విన్ సగం వచ్చేస్తుంది. ఎవరికైనా సరే చెప్పేది వింటున్నాడు అంటే, చెప్పేది వినకుండా ఎన్ని వేషాలు వేస్తామో ఇందులో ఇచ్చాడు. వెన్ వీ ప్రొసీడ్ టు ఇన్ దిస్ హ్యాబిట్ యూ విల్ కమ్ టు నో. సో ఒక్కసారి అనేది లేదు అసలు, అది ఎప్పుడూ అది మైండ్లో ఉంచుకోవాల్సిందే. మనిషి కనపడంగానే డిపాజిట్ ఏమి వేద్దాం, విన్ విన్లోకి ఎలా వెళ్దాము, వాడు చెప్పేది జాగ్రత్తగా ఎలా విందాము, ఈ 3 పాటించలేమా? చాలా కష్టమే. కానీ అసలు ఇక మన బ్లడ్లో ఎక్కిపోవాలి ఇవి, అలాంటి సూత్రాలు ఇవి. లేకపోతే సక్సెస్ అనే సాధించలేము. క్యారెక్టర్ గురించే ఎంత చెప్పాడో చూడండి. ఇవన్నీ చాలా బ్రీఫ్గా మన టైంలో అయిపోవాలని చెప్పి తీసుకున్నాం అన్నమాట. లేకపోతే ఒక్కొక్క హ్యాబిటే ఒకరోజు చెప్పుకోవచ్చు. 400 పేజీల పుస్తకం. సో సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్, దెన్ టు బి అండర్స్టూడ్. ముందు అర్థం చేసుకోండి ఇతరులని, తర్వాత అర్థం అవటానికి ప్రయత్నించండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంపాథిక్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్లో ఎంపతి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నీకు విన్ విన్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ ఎఫెక్టివ్లీ విత్ మీ, టు ఇన్ఫ్లుయెన్స్ మీ, యూ ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ మీ. అసలు నువ్వు చెప్పే సలహా పనిచేయాలంటే ముందు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి కదా. ఒక డాక్టర్ మందు ఇచ్చే ముందు డయాగ్నోసిస్ చేయాలి కదా. చెప్పేది వినాలి. ఒక చెప్పేది వింటే ముందు అర్థమైనట్టు ఫీల్ అవుతాం, తర్వాత కానీ మన ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. అలాగే ఒక లాయరు చెప్పేది వినకుండా కేసు అర్థమైందిలే తర్వాత చూద్దాం అంటే అతనికి ఎంత నిరాశ కలుగుద్ది. అలాగే ఒక సేల్స్మెన్. సో యూ హ్యావ్ టు బిల్డ్ ద స్కిల్స్ ఆఫ్ ఎంపాథిక్ లిజనింగ్ on a base of character that inspires openness and trust. ఓపెన్నెస్ అండ్ ట్రస్ట్, ఈ 2 డెవలప్ అవ్వాలి. సో మందు ఇచ్చే ముందు వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఇది అన్ని రంగాల్లోనూ వర్తిస్తుంది.
మనకండి కమ్యూనికేషన్లో రీడింగ్ నేర్పారు, ఎలా చదవాలి, ఎలా మాట్లాడాలి, స్పీకింగ్ నేర్పారు చిన్నప్పటి నుంచి. రైటింగ్ నేర్పారు, గుండ్రంగా ఎలా అక్షరాలు రాయాలి, ఇతరులకు అర్థమయ్యేటట్టు, కనీసం నీకు అర్థమయ్యేటట్టన్నా. కానీ లిజనింగ్ ఎవరైనా చిన్నప్పటి నుంచి మనకు అసలు ఒక్కరైనా నేర్పారా? అసలు లైఫ్లో సక్సెస్గా అది ఎంత ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు మన కోవే గారు అది నేర్చుకొని ముందు కమ్యూనికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదేనా అసలు? ఇది మనకి ఎవరు నేర్పట్లా స్కూల్ టైం నుంచి ఇప్పటి వరకు. సో మోస్ట్ పీపుల్ ఐదర్ దే స్పీక్ ఆర్ ప్రిపేర్ టు స్పీక్ ఆర్ లిజన్ టు జడ్జ్ అండ్ క్రిటిసైజ్. ఇతరులను జడ్జ్ చేయటానికి, క్రిటిసైజ్ చేయటానికి మాత్రమే వాళ్ళు వింటారు. కొద్దిసేపు చెప్పటం, ఎదుటి మనిషి చెప్పటం ముగించక ముందే మనం ఏం మాట్లాడాలని ఊహించుతూ ఆలోచించుకుంటూ వీడిని ఎలా నొక్కేయాలి, వీడిని ఎలా నవ్వాలి, వీడిని ఎలా అణిచేసేయాలి, విన్ లూజ్లోకి ఎలా తీసుకురావాలి వాడిని, మనం ఎలా గెలవాలి, ఇలా ఆలోచించటం వల్ల ఈ ఎంపాథిక్ లిజనింగ్ అనేది రావట్లేదు అంటాడు. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ లిజనింగో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ సెకండ్ పాయింట్, మోస్ట్ పీపుల్ లిజన్ విత్ ఎన్ ఇంటెంట్ టు రిప్లై. వెంటనే సమాధానం ఇవ్వటం కోసం వింటమే కానీ వాళ్ళని అర్థం చేసుకుంటానికి కాదు. When another person speaks, we are usually listening at one of these four levels of listening. Ignoring, వాడేం చెప్పుకుంటే మనకు అనవసరం, మన సెల్ ఫోన్ మనం చూసుకుందాం, ఏదో ఫోన్ వచ్చినట్టుగా నటిద్దాం. రెండవది నటించటం, ప్రిటెండింగ్, విన్నట్టుగా నటించటం. సెలెక్టివ్ లిజనింగ్, మనకి ఏదైనా ఉపయోగమో మన విషయం వచ్చినప్పుడు విందాం. వాసు గారు రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు వింటున్నాడు అనుకోండి, మిగిలినవన్నీ వదిలేస్తే వాసు గారు ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళు కాదు. ఈ మొత్తాన్ని ఈయన చదివి అర్థం చేసుకొని వీటిల్లో చాలా వరకు పాటిస్తున్నారు కాబట్టి స్టేజ్కి వచ్చారు. సెలెక్టివ్ లిజనింగ్, అతనికి కావాల్సింది మాత్రమే విని మిగిలిన అన్నీ వదిలేస్తే వీడేమైపోతాడు చెప్పేవాడు పాపం. ఎంపాథిక్ లిజనింగ్ ఎలా వస్తుంది? ద ఫోర్త్ స్టేజ్ ఈజ్ అటెంటివ్ లిజనింగ్. వింటున్నాడు, రెండు చెవులతో బాగానే వింటున్నాడు కానీ ఫీలింగ్స్ గమనించలేకపోతున్నాడు. అసలు నేచర్ మనకు రెండు చెవులు ఇచ్చింది ఎందుకంటే యు లిజన్ ట్వైస్ దెన్ వాట్ యూ స్పీక్. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. సో స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ అంటే జాగ్రత్తగా వింటమే, నిశ్శబ్దంగా. Very few of us ever practice the highest form of listening, which is called empathic listening. సహానుభూతి శ్రవణం, సానుభూతితో శ్రవణం, సానుభూతి శ్రవణం. ఎంపాథిక్ లిజనింగ్ గివ్స్ సైకలాజికల్ ఎయిర్. ఇక్కడ రాశాను చూడండి. ఇట్ గివ్స్ యూ బ్రీదింగ్ టైమ్ టు అండర్స్టాండ్ ది పర్సన్. ఇట్ ఆల్సో హీల్స్ ది అదర్ పర్సన్. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి హీలింగ్ వచ్చేస్తుంది. ఈ హ్యూమన్ మ్యాగ్నెట్ లాగా తయారవుతా అందరూ వచ్చి వాళ్ళ విషయాలు చెప్పుకుంటారు నీకు. యు బికమ్ ఎ హీలర్. యు ఆర్ కాల్డ్ ఎ హ్యూమన్ హీలర్. యు క్యాన్ బి కాల్డ్. సో సానుభూతి శ్రవణం అంటే యాక్చువల్గా చికిత్స జరిగిపోతుంది వాడికి, నువ్వేమీ చెయ్యవసరం, వింటే చాలు. ఆ తర్వాత ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్స్ వేసుకుంటూ ఉంటాం. మనసు గాయాలని ఇది మానుస్తుంది. మనసుకి చాలాసార్లు చిన్నప్పటి నుంచి గాయాలు తగులుతూనే ఉంటాయి ప్రతి వాడికి. అవి పోవాలంటే వినేవాడు దొరికితే చాలు మనకి. కనీసం క్వాలిటీ పీపుల్ ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నా సరిపోతారు. అంతెందుకు, కనీసం 2-3 మన గోడు వినేవాళ్ళు ఉంటే చాలు.
సో మానసిక ఊపిరి, మానసిక గాలి, మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరం అది తగులుతుంది. నువ్వేం చేయాలంటే అర్థం చేసుకునే ఉద్దేశంతో వినాలి. అప్పుడు మానసిక ఊపిరి, గాలి చికిత్స జరుగుతుంది. ఎదుటి మనిషికి హీలింగ్ వచ్చేస్తాయి ఒక్కదాంతో. దీంతో విన్ విన్ సగం వచ్చేస్తుంది. నువ్వు ఏం వాడికి ప్రైజ్ కూడా చేయ అవసరంలా. చాలామంది సిన్సియర్ పీపుల్ని ఇవేవి చేయకపోయినా మనం నమ్ముతాం. ఇంటెగ్రిటీ కనుకుంటే నిజాయితీ పరుడిని పల్లెటూళ్ళలో చూస్తాం చూడండి. వాళ్ళు ఎన్ని లక్షలు అప్పైనా తేగలరు ఒక్క నిమిషంలో. వాళ్ళు నమ్మేస్తారు. ఇక్కడ మనం ఎన్ని వేషాలు వేసినా మనకు అప్పు పుట్టదు కొంతమందికి. ఎందుకు అంటే వాడి నిజాయితీ తక్కువ. ఇదివరకు ఆ మాట నమ్మలేం, ఎగ్గొట్టాడు కొంతమందికి. ఎంపాథిక్ లిజనింగ్ మీన్స్ లిజనింగ్ విత్ ఎన్ ఇంటెంట్ టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. ఎంపతి, listening gets inside another person's frame of reference. Empathy is not sympathy. సింపతి అంటే లిప్ సింపతి. చాలామంది అయ్యో అలా జరిగిందా లిప్స్ తోటి అంటాం చూడండి, ఫినిష్. ఇక దాని గురించి పట్టించుకోడు, వెళ్ళిపోతాడు, వాడు పని వాడు చూసుకుంటాడు. కానీ ఎంపాథిక్ లిజనింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. సహానుభూతి వేరు, సానుభూతి ఊరికి లిప్ సింపతి వేరు. సో ఇట్ డజంట్ మీన్ టు అగ్రీ విత్ అనదర్ పర్సన్. It's fully, deeply understanding the other person, emotionally as well as intellectually. వాళ్ళు చెప్పేది వింటము, ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్ని గమనించి దానికి మనం ఎంపతి చూపెట్టాం. ఎదుటి మనిషిని ప్రభావితం చేసే క్రమంలో మనం కూడా కొంత ప్రభావితం అవుతాం. అప్పుడు మాత్రమే అతను ఎలా భావిస్తున్నాడో, ఎలా అనుభూతి చెందుతున్నాడో మనం మనసు పెట్టి వింటే కానీ అర్థం కాదు. మనసు పెట్టి కళ్ళతోనూ హృదయంతోనూ వింటాం ఎంపాథిక్ లిజనింగ్ అంటే. ప్లస్ శరీర భాష, బాడీ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకుంటాం. యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చాడు పర్సంటేజ్ చూడండి. 10% ఆఫ్ ది టోటల్ లాంగ్వేజ్ కన్సిడర్డ్ యాజ్ వర్డ్స్. మనం చెప్పే మాటలో కనపడేది 10% మాత్రమే. టోన్ ఆఫ్ ది వాయిస్ చూసారా, సౌండ్స్ మనం ఎలా మాట్లాడతాము ఏంటి, దాన్ని బట్టి మిగిలిన 30% అర్థం అవుతూ ఉంటుంది. అనదర్ 30% విత్ ద సౌండ్స్ ఆర్ టోన్ ఆఫ్ ది వాయిస్, అండ్ 60% విత్ ద బాడీ లాంగ్వేజ్. మన చేతులు, ముఖం కవళికలు, మాట్లాడే విధానం, దీన్ని బట్టి ఎక్కువ పర్సంటేజ్ 90% ఇవన్నీ కలిపి. కానీ 10% మనం మాట్లాడే మాటలు ఉంటాయి. సో ఇన్ ఎంపాథిక్ లిజనింగ్ యు లిజన్ విత్ యువర్ ఇయర్స్, బట్ యు ఆల్సో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లిజన్ విత్ యువర్ ఐజ్ అండ్ విత్ యువర్ హార్ట్. హృదయంతో, ఆత్మతో వింటాం. ఆత్మ బంధువు అయిపోతాడు. హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మనిషిలో. మీరు ఎవరినైనా ప్రభావితం చేయాలంటే మీ వైఖరి, మీ ప్రవర్తన, మీ శీలం, మీ మీద నమ్మకం, మీ సత్యశీలమైన సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్, వాల్యూస్, క్యారెక్టర్, ఇవి చాలా ముఖ్యం. ఈ లేకుండా నీకు సక్సెస్ అనేది రాదు. విశ్వం అనేది మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇవన్నీ కనుక ఉంటే ఇంకెవరు ఏమీ అవసరంలా. ద యూనివర్స్ కీప్స్ బ్లెస్సింగ్ యూ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్యారెక్టర్స్. ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ నిజాయితీతో నీతిగా బ్రతుకుతూ ఉంటే ఆటోమేటిక్గా నీకు విశ్వం సహకరిస్తుంది నువ్వు అనుకున్న పని జరగటానికి. So diagnose you prescribe before you prescribe the correct principle in many areas of life. ఇందాక చెప్పుకున్నాం. It's a mark of all true professionals
నిజమైన ప్రొఫెషనల్స్ మార్క్ ఏంటి అంటే ఏ సేల్స్మన్ సెల్స్ ప్రోడక్ట్స్ బట్ ఏ ప్రొఫెషనల్ సేల్స్మన్ సెల్స్ సొల్యూషన్ టు ద నీడ్స్ అండ్ ప్రాబ్లమ్. పరిణతి చెందినటువంటి సేల్స్మన్ హీ సెల్స్ సొల్యూషన్స్, నాట్ హీజ్ ప్రోడక్ట్స్ ఫైనల్గా కొనేస్తాం. సో మెచ్యూరిటీ అనేది ముందు మనకి బ్యాలెన్స్ బిట్వీన్ కరేజ్ అండ్ కన్సిడరేషన్, ఇది బాగా తెలుసుకోవాలి. ఇతరుల పట్ల అవగాహన, వాళ్ళకి ఏదైనా చేసి పెడదామని మన పని మనం చేసుకోవాలి, ఇతరులకి చేసి పెట్టాలి. అర్థం చేసుకుంటానికి పరిగణ కావాలి, ఇతరుల అవసరాలని పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా అర్థం అవుతారు. అర్థం అవటానికి ఇతరులకి మన ధైర్యం, కరేజ్ కావాలి. రెండిటి మధ్య ఉన్న బ్యాలెన్స్ని చూసారా, దీన్ని మనం విన్ విన్ అంటున్నాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు యు విన్ అండ్ యు మేక్ ద అదర్ పీపుల్ ఆల్సో విన్ లైక్ యూ. దీన్నే ఐఎమ్ ఓకే యూఆర్ ఓకే భాషలో కొంతమంది చెప్పారు. అలాగే ఈయన విన్ విన్ భాషలో చెప్పాడు మనకి. ధైర్యం, పరిగణ, ఈ రెండు పరిగణలోకి తీసుకుంటే అప్పుడు పరిణతి చెందిన మనిషిగా, మెచ్యూర్డ్ పర్సన్గా నువ్వు తయారవుతావు. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్లో ఇందాక 4 levels ఆఫ్ లిజనింగ్ చెప్పాం కదా. ఇప్పుడు 4 ఆటోబయోగ్రాఫికల్ రెస్పాన్సెస్. ఎక్కువ మంది మన పారాడైమ్స్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్ దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటూ రెస్పాన్స్ ఇస్తాం. వినే ముందు శాంతం వినకుండా వి ఇవాల్యుయేట్, అంటే ఐదర్ వి అగ్రీ ఆర్ డిజగ్రీ. అసలు వాళ్ళు చెప్పకముందే లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నీకు తెలియదు, నేను చెప్తాను విను, నాకు ఎందుకంటే గొప్ప యాక్సిడెంట్ జరిగింది, నేను చెప్పేది వింటే నువ్వు నిర్ఘాంతపోతావు, ఇక ఇది మొదలు పెట్టేస్తాడు. వీడు చెప్పేది కరెక్ట్ కాదు, ఈ అంచనాలు వేసేస్తాడు. వి ప్రోబ్, వాడు చెప్పనీయకుండా మధ్యలో గుచ్చి ప్రశ్నలు అడుగుతాం, అది కరెక్ట్ కాదు. వి అడ్వైజ్, చెప్పేది కంప్లీట్ అవగాహన, అసలు నీ అడ్వైజ్ కోసమే కాదు, వాడి బాధను ఏదో వాడు చెప్పుకుంటున్నాడు, వాడికి ఎందుకు నువ్వు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది. వి ఇంటర్ప్రెట్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ మోటివ్స్. అసలు మనకి ప్రపంచం ఎలా అర్థమైందో దాన్ని బట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన అడ్వైజులు వాడికి, నీ ఉద్దేశాలు వాడికి అంటకెడతావు, నీ ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటావు. అవి సరైనవో కావు, నీ ఎక్స్పీరియన్స్తో పోల్చుకొని అవి నీకు సరిపోలేదనుకో, నీ ఎక్స్పీరియన్స్ వేరనుకో, ఈడు ఎక్కడో పిచ్చివాడిలాగా ఉన్నాడు, వీడు చెప్పేది వింటం కూడా వేస్ట్ అని చెప్పేది కూడా వినరు. ఈ వినేటప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ద రెస్పాన్సెస్ ఆర్ లాజికల్, వీఆర్ లిబర్టీ టు ఆస్క్. అతను చెప్పేది లాజిక్తో ఉన్నప్పుడు అడగొచ్చు, కానీ అది లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందని. కానీ ఎమోషన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం ప్రశ్నలు వేస్తే అతను సమాధానం చెప్పడం, అసలు రెండోసారి నీకు వినిపించడు ఏ స్టోరీ కూడా, ఏమి కూడా, అతనికి ఏం జరిగిందో కూడా. సో అతను ఎమోషనల్ అయినప్పుడు మాత్రం మెదలకుండా, మనం ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, నువ్వు వెళ్ళి మెదలకుండా నుంచుంటే చాలు, అక్కడ నువ్వేం అడగే అవసరం, వాళ్ళు అసలే దుఃఖంలో ఉన్నారు, వెళ్ళిపోయి 190 క్వశ్చన్లు వేస్తాం, ప్రోబింగ్ చేస్తాం. అరే మీ నాన్నకి 60 ఏళ్ళు కూడా లేవు, అసలు ఎలా చచ్చిపోయాడురా అని చెప్పి అనవసరమైన, అంతకుముందే తెలుస్తుంది చుట్టాలైతే ఎలా చనిపోయారు, హాస్పిటల్లో 4 రోజులు ఉన్నాడు, ఇవన్నీ. ఓవర్ ఎంథ్యూజియాజం కూడా వాళ్ళు ఫీల్ అయ్యేటప్పుడు మనం చూపెట్టకూడదు అంటాడు.
అది అయిన తర్వాత హౌ వి ఇంటరప్ట్ అదర్స్ వైల్ దే స్పీక్ అనేది ఇక్కడ 4 రకాల ఇంటరప్షన్స్ చేస్తాము, అవి చేయబాకండి అని చెప్తున్నాడు. నీ లైఫ్ని ఊహించుకొని నువ్వు వాళ్ళని అంచనాలు వేయటం, గుచ్చి ప్రశ్నలు అడగటం, అనవసరం ఉచిత సలహాలు ఇవ్వటం, నీ ఉద్దేశాలు వారి ఉద్దేశాలు కలవకపోతే వాడు పిచ్చివాడి కింద లెక్క కట్టేసేయటం. ఇది ఎక్సర్సైజ్ ఎంపాథిక్ లిజనింగ్లో. ఎంపాథిక్ లిజనింగ్ ఇన్వాల్వ్స్ 4 డెవలప్మెంటల్ స్టేజెస్. ప్రాక్టీస్ చేయాలంటే ఎంపాథిక్ లిజనింగ్, ఈ స్కిల్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ 4టిని మిమిక్ ద కంటెంట్. ఏం తెలియదు, అతను చెప్పిన మాటని రిపీట్ చేస్తే చాలు. అరే నిన్న ఎండ్లో పని మీద బందర్ వెళ్ళాల్సి వచ్చింది అనేది మళ్ళీ మనం, ఓ బందర్ వెళ్ళావా, అనుకరించాం, ఓ పని మీద వెళ్ళావా, అయిపోయింది. రీఫ్రేజ్ ది కంటెంట్, మీ మాటల్లో చెప్పటం. ఓ ఎండలో వెళ్ళావా, మచిలీపట్నం వెళ్ళావా, బందన్ మళ్ళీ దానికి ఏదో ఒకటి మార్చి మీ మాటల్లో చెప్పటం. సెకండ్ స్టేజీ, హయ్యర్ స్టేజీ, మీ మాటల్లో చెప్తే ఓ వీడు బాగా వింటున్నాడే, ఎండలో వెళ్ళామందు కూడా గ్రహించాడే. మీ భావాన్ని తెలియజేయటం మూడవది. అయ్యో ఎండలో వెళ్ళావా, అరే నువ్వు ఎండలో ఎక్కువ ప్రయాణాలు చేయవు కదా, పైగా నిన్ను చాలా ఎండేసింది, చాలా ఫీల్ అయ్యి ఉంటావే, వాడి ఫీలింగ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నావు ఇక్కడ. అప్పుడు నువ్వు పూర్తిగా వాడిని అర్థం చేసుకున్నట్టు, వాడి మాటని వాడి ఫీలింగ్ని అర్థం చేసుకున్నట్టు. ఈ 4th స్టేజ్లో, ఎంపాథిక్ లిజనింగ్ స్టేజ్లో, యూ రీఫ్రేజ్ ది కంటెంట్ అండ్ రిఫ్లెక్ట్ ద ఫీలింగ్, రెండు కలిపి. ఇవన్నీ నటన కాదు, ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలు ముందు నువ్వు వింటున్నట్టు అతను గ్రహించితేనే నీకు మార్కులు పడిపోతాయి 90%. ఎంపాథిక్ లిజనింగ్ ఎనేబుల్స్ us to turn a transactional opportunity into a transformational opportunity. మనిషిని మార్చేసే గుణం ఉంది దీనికి. అప్పుడు సోల్ టు సోల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ద కీ టు ఎంపాథిక్ లిజనింగ్ is to genuinely seek welfare of the individual టు హూమ్ యు ఆర్ లిజనింగ్. అతని శ్రేయస్సు కోరి నువ్వు వింటున్నావని కనుక అతను గ్రహించితే అప్పుడు ఆటోమేటిక్గా విన్ విన్ కమ్యూనికేషన్ జరిగినట్టే. ఇందాక రామ్మోహన్ గారు అడిగారు, దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి, ఒక్కసారిగా చేయలేమేమో, ఒకసారిగా. మనం కనుక ముందు దీంతో ప్రాక్టీస్ చేస్తే, ఎంపాథిక్ లిజనింగ్ తోటి ఆటోమేటిక్గా నీకు విన్ విన్లోకి వెళ్ళిపోతాం స్లోగా. So second part of empathic listening is seek first to understand, then to be understood అని second part కదా. Second part is knowing how to be understood is also the other half of habit 5 and is also crucial to reaching win-win. ఈ పార్ట్ కూడా తెలిసి ఉండాలి. దీనికి గ్రీక్ ఫిలాసఫీలో ఏం చెప్పారంటే, ఇందాక ఎలాగైతే 4 స్టెప్స్ ఇక్కడ చెప్పారో, మనం చెప్పేటప్పుడు ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈథోస్, ప్యాథోస్ అండ్ లోగోస్ అనేది గ్రీక్ ఫిలాసఫీ. ఈథోస్ అంటే మీ శీలం ముఖ్యం, మీ క్యారెక్టర్ మంచిదైతే అప్పుడు మీరు చెప్పేది వాళ్ళు వింటారు, మీతో స్నేహం కలుపుతారు, మీరు చెప్పేది నిజమని నమ్మాలి. ముందు క్యారెక్టర్ మంచిది అవ్వాలి, నిజాయితీ పరుడు అయి ఉండాలి, లేకపోతే ఎంత వాడిని మెప్పించడానికి చెప్పినా అర్థమైపోతుంది, మాట నమ్మరు. ప్యాథోస్ అంటే సంబంధంలో సానుభూతి ఉందా లేదా వీడికి. లోగోస్ తార్కికంగా లాజికల్గా చెప్తున్నావా లేదా, పాయింట్ ఆఫ్టర్ పాయింట్ చెప్తున్నావా లేదా. ఇప్పుడు మనం ఎలా వరుసగా వచ్చాం, పాయింట్ ఆఫ్టర్ పాయింట్. వీడు పీపీటీలో వాడు మిస్ అయినవి కూడా మనం రాసుకొని పాయింట్ ఆఫ్టర్ పాయింట్ ఇంపార్టెంట్ మనకి.
చెప్పుకుంటున్నాం కదా. వెన్ యూ కెన్ ప్రజెంట్ యువర్ ఓన్ ఐడియాస్ క్లియర్లీ, స్పెసిఫికలీ, విజువలీ, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది పారాడైమ్స్ ఆఫ్ యువర్ ఆడియన్స్. ఇప్పుడు విజువల్ ప్రజెంటేషన్ కూడా చూపించడం వల్ల మీకు నేను ఏదైనా మిస్ అయినా ఇందులో చదువుకొని కానీ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ద పారాడైమ్స్ ఆఫ్ యువర్ ఆడియన్స్, యూ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ యువర్ ఐడియాస్. లాజికల్గా చెప్పినప్పుడు మీ ఐడియాస్ యొక్క క్రెడిబిలిటీ, మీ క్రెడిబిలిటీ, ముందు మీ క్యారెక్టర్ బాగుండాలి, మీరు చెప్పేది క్లియర్గా ఉండాలి, లాజికల్గా కూడా ఉండాలి. మూడు కూడా ఉంటేనే మనల్ని ఎవరైనా నమ్ముతారు. దట్ ఈస్ ది ఫిఫ్త్ హ్యాబిట్. Seek first to understand, then to be understood. ఇతరుల ముందు అర్థం చేసుకోండి, తర్వాత అర్థం కాండి. మీ విషయాలు అర్థం అయ్యేట్టు చెప్పండి. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని సినర్జీకి వెళ్దాం. అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ హ్యాబిట్ ఇది. కానీ మరి మనకు సమయం తక్కువే ఉంది. కంప్లీట్ చేద్దామంటే కంప్లీట్ చేద్దాం. అయితే ఇంకో పావు గంట పట్టవచ్చు. కంప్లీట్ వాసు చేద్దాం గారు. సార్. దీంట్లో ఫిఫ్త్ హ్యాబిట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సినర్జైజ్. సినర్జైజ్ సమ్మిళిత శక్తి, కలిసికట్టుగా సమన్వయంగా ఉంటాం, సమిష్టిగా పనులు చేసుకుంటాం. ఉమ్మడి కుటుంబంగా బతకటం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనకి 30 స్టేట్లు ఉన్నాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. కులాలు, గోత్రాలు ఇన్ని ఉన్నా సరే ఫైనల్గా యూనిటీగా ఉంటున్నాం కదా యాజ్ ఎ నేషన్. సో సినర్జీ ఈజ్ creative cooperation. The exercise of all the other habits prepare us for this habit of synergy. మిగిలిన హ్యాబిట్స్ అన్నీ సినర్జీ కోసం. సినర్జీ ఉంటేనే సమ్మిళిత శక్తి, నీకు మ్యాక్సిమం సక్సెస్ వస్తుంది. వెన్ యూ కమ్యూనికేట్ సినర్జిస్టికలీ, యు ఆర్ సింప్లీ ఓపెనింగ్ యువర్ మైండ్ అండ్ హార్ట్ and expressions to new possibilities, new alternatives, new options. సినర్జీ. నేచర్ అంతా సినర్జీతో వర్క్ చేస్తుందండి. మనం మాత్రమే చేయలేక ఉమ్మడి కుటుంబాలన్నీ చీలిపోతున్నాయి. నేచర్ సినర్జీతో మనం పీల్చే ఆక్సిజన్ పీల్చే, చెట్లు వదిలిన ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు మళ్ళీ పీల్చుకొని ఒకరికొకరు సాయపడుతున్నాం. అలాగే బర్డ్స్ వి షేప్లో ఫ్లై చేస్తాయి. ఎందుకు అంటే ఆ ఫస్ట్ బర్డ్ మ్యాక్సిమం ఎఫర్టు, స్ట్రెంగ్త్ తోటి అలసిపోతుంది. కాసేపు ఆ ముందు వి షేప్లో ముందు బర్డ్గా ఉన్నాక తర్వాత నెక్స్ట్ బర్డ్గా వెనక్కి వచ్చేస్తుంది. జంతువులు చాలా వరకు గుంపులుగా తిరుగుతూ సినర్జిటిక్గా ఉంటున్నాయి. ఒక జంతువు చనిపోతే మిగిలినవి కూడా ఒక జంతువు మీద ఏదైనా పడితే, పులి కానీ ఏదైనా దాని మీదకి వెళ్ళిపోతాయి. పిల్లల్ని రక్షించుకుంటానికి మధ్యలో పెట్టుకుంటాయి, పిల్లల్ని తీసుకెళ్ళి. చూశారుగా ఏనుగులతో సహా. పాజిటివ్ పర్సన్ పెంచుకుంటూ నెగిటివ్ పర్సన్ తగ్గించుకోవాలని చెప్పారండి మీరు మార్నింగ్. అవునమ్మా, అవునమ్మా. సో నేచర్ అంతా సినర్జిస్టిక్గానే ఉంటుంది. మన బాడీ మొత్తం సినర్జిస్టిక్గా పనిచేస్తుంది. అన్ని ఆర్గాన్స్
ఏ ఒక్క ఆర్గాన్ దెబ్బతిన్నా మనం పని చేయలేం. అన్ని సెల్స్, బిలియన్స్ ఆఫ్ సెల్స్, రకరకాల సెల్స్ ఉన్నాయి ఇందులో. ఏ బ్యాక్టీరియా మీదకి వచ్చినా మళ్ళీ కొన్ని సెల్స్ వెళ్ళి బ్యాక్టీరియా మీద పడి చంపేస్తున్నాయి, చూసారా? ఎక్కడ చూసినా చెట్లు, అడవిలో చూస్తే వేళ్ళన్నీ కలిసిపోయి ఉంటాయి. ఒక చెట్టుకి వెళ్ళే నీరుని రెండో చెట్టుకి అందిస్తుంది. ఒక చెట్టుకి వెళ్ళిన ఆ ఫెర్టిలైజర్ని రెండో చెట్టుకి అందిస్తుంది. సో అలా సినర్జీ నేచర్ అంతా ఉంది. అసలు మగ ఆడ జెండర్లోనే సినర్జీ. ఆడ మగ కలిస్తే, ఇద్దరు కలిస్తే ఒకరు ఇద్దరు 10 మంది పిల్లల్ని కూడా పుట్టించవచ్చు. 100 మందిని కూడా రాజులు పుట్టించిన వాళ్ళు ఉన్నారు. 1+1 = more than 2, 3, 5 ఎలాగైనా లెక్కేసుకోవచ్చు. అట్లాగే సినర్జీ ఎక్కడ చూసినా ఇప్పుడు సినిమాల్లో, పాటల్లో పెడతా చూడండి, 100 మందిని ఒకే రకంగా చేతులు తిప్పి కాళ్ళు తిప్పి డ్యాన్సులు చేస్తూ, వీ ఫీల్ హ్యాపీ అబౌట్ ద సినర్జీ. ప్రతికూల శక్తిని తగ్గించి అనుకూల శక్తిని పెంచుకోమన్నారు. అవును. ఈ సినర్జీ కోసం ఇప్పుడు వ్యాపారులందరూ, ఇప్పుడు డాక్టర్లందరూ ఒకే నక్కల రోడ్లో ఉంటారు. ఒక వ్యాపారం అంతా ఒక చోట పెడతారు, చూసారా? ఆ పూలు అమ్ముకునే వాళ్ళందరూ ఒకరి పక్కన ఒకరు, వాళ్ళు సినర్జెటిక్గానే ఉంటారు. అందరూ ఒకే మాట మీద. ఒక ఆటో అబ్బాయి ఏం రేట్ చెప్పాడు, అందరికి అదే రేట్ చెప్తారు, చూసారా? సో నేచర్ వర్క్స్ ఇన్ సినర్జీ. సో మన మైండ్ సెట్స్ కూడా సినర్జెటిక్గా ఉండాలంటే ముందు మన మైండ్ సెట్లోనే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని రెండు ఉన్నాయి కదా. లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ లాజికల్, రైట్ బ్రెయిన్ ఈజ్ క్రియేటివ్, ఇంట్యూజివ్. అందుకని ఈ రెండింటి మధ్య ముందు సినర్జీ కలుపుకోవాలి మనం. అలాగే ఎమోషనల్ బ్రెయిన్ ఉంది, థింకింగ్ బ్రెయిన్ ఉంది, ఆ రెండింటి మధ్య సినర్జీ ఉండాలి. దట్ సినర్జీ ఈజ్ కాల్డ్ ఇంట్రాసైకిక్ ఆర్ ఇంట్రాపర్సనల్ సినర్జీ. మనుషుల మధ్యలో ఉండేది ఇంటర్పర్సనల్ సినర్జీ. సో ద ఎసెన్స్ ఆఫ్ సినర్జీ ఈజ్ టు వాల్యూ ద డిఫరెన్సెస్. ప్రతి మనిషిలోనూ రెండో మనిషితో పోలిస్తే డిఫరెన్సెస్ ఉంటాయి. ఫిజికల్ డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మగ ఆడ ఫిజికల్ డిఫరెన్స్ బోల్డ్ ఉంది కదా, ఒకరినొకరు ప్రేమించుకుంటా వదిలిపెట్టలేకుండా ఉంటున్నాం. సైకలాజికల్ డిఫరెన్సెస్ని, ఎమోషనల్ డిఫరెన్సెస్ని ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అనే దాని మీద ఈ సినర్జెటిక్ హ్యాబిట్ ఆధారపడి ఉంది. దట్ యూ కెన్ డూ బై వాల్యూయింగ్ ద డిఫరెన్సెస్. యూ కెన్ డూ ఇట్ బై రెస్పెక్టింగ్ ది అదర్ పీపుల్. ఆ రెస్పెక్ట్ పోయినప్పుడే సినర్జీ పోతుంది. ఒకటికొకటి తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్నర్స్. అసూయ ద్వేషం ఉంటే సో యూ బిల్డ్ ఆన్ స్ట్రెంగ్త్. నీకు ఎదుటి మనిషికి అందరికీ మధ్య ఉన్న స్ట్రెంగ్స్ మీద బిల్డ్ చేసుకొని యూ కాంపెన్సేట్ ఫర్ ద వీక్నెస్. ఎదుటి మనిషిలో, నీ భార్యలోనో నీ భర్తలోనో ఉన్న వీక్నెస్ని నువ్వు కాంపెన్సేట్ చేయాలి. ఆమెకి లెక్కలు రావు, ఆ లెక్క సమయం వచ్చినప్పుడు నువ్వు టక్ చెప్తావు. సో ఫ్యామిలీలో సినర్జీ అనుకుంటే 10 రెట్లు ఎక్కువ పని చేయగలుగుతారు. సినర్జిస్టిక్ ఫ్యామిలీ, ఎవ్రీవేర్ యూ నీడ్ సినర్జీ అన్నమాట. ఇప్పుడు మొన్న మేము ఒక సైట్ కొన్నాము, ఒక 300 yards, 5 crores ఎంత పెట్టి. సో అందరం కలిసి ఎక్కడి నుంచి ఎంత డబ్బు ఎవరి దగ్గర ఉందో తేగలిగి ముందు అగ్రిమెంటు, ఆ తర్వాత ఎవరిని డాక్యుమెంట్ రైటర్ని ఎవరు బాగా రాస్తారు, ఆ తర్వాత సైట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి.
నాకు ఈ పనులన్నీ బిల్డింగ్స్ అవి కట్టించున్నాను కాబట్టి మా అబ్బాయికి తెలియదు ఎలా చేసుకోవాలో. సో కొన్ని పనులు నేను చేయగలిగినవి నేను, అట్లాగే మా మిస్సెస్ చేయగలిగింది ఆమె, అట్లాగే మా అల్లుడు అవసరమైన డబ్బులు ఇవ్వటానికి, అవసరమైన పనులు అడ్వైజులు ఇవ్వటానికి ఇలా చేస్తూ ఉంటే ఆ పని చక్కగా ఎక్కువ రెట్లు చేయగలుగుతాం. ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి కనుక పని చేసుకుంటే. So valuing the differences, respecting the other people, building on strengths and compensating for weaknesses of the other people are చాలా ఇంపార్టెంట్. సినర్జీ అండ్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపెడితే మీకు ఈజీగా అర్థం అవుతుంది కమ్యూనికేషన్లో సినర్జీ ఎలా తీసుకురావాలి. కోఆపరేషన్ ఒక కింద పక్క ఇచ్చాడు చూడండి, సహకారం లెఫ్ట్ సైడ్, నమ్మకం ట్రస్ట్, ఈ రెండు ఉండాలి. సినర్జీ రావాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం ఉండాలి, మనం ఎదుటి మనిషి సహకరించుకోవాలి. ఈ సహకారం ఎక్కువగా ఉండి నమ్మకం కూడా ఎక్కువగా ఉంటే ఈ ఫైనల్ స్టేజ్ సినర్జైజ్ విన్ విన్ అనే స్టేజ్ వస్తుంది. గెలుపు. అట్లాగే అది బాగా తక్కువ ఉందనుకోండి, ఈ కార్నర్లో ట్రస్ట్ తక్కువే, కోఆపరేషను లేదు, అప్పుడు ఏమవుద్ది, ఏదో గెలువు ఓడించు, ఎవడికి పవర్ ఉంటే వాడు గెలుస్తాడు, రెండోవాడు ఓడిపోతాడు. లేకపోతే ఓడు గెలిపించు, ఏదో ఒకటి జరుగుద్ది, ఇద్దరు ఓడిపోవచ్చు. కోఆపరేషన్ లేదు, ట్రస్ట్ లేదు. భార్యాభర్తలు తగ్గు ఓడుకుంటే ఎవరు గెలుస్తారు? ఓడు వేడు, ఓటమి లూజ్. సో మిడిల్ కనుక ఏదో ఒక మోస్తరుగా ఉందనుకో, పెద్దగా తగువాడుకోకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా మర్యాదగా ఉంటారు. అంతవరకే రాజీ పడతారు. ఇక ఏదో అయిపోయింది, పెళ్లి జరిగిపోయింది, భార్య భర్తలు కాబట్టి కలిసి ఉండాలి కాబట్టి కలిసి ఉంటాం. మిడిల్ లెవెల్లో నడుస్తుంది. నమ్మకం తక్కువే, కోఆపరేషన్ తక్కువే. కానీ ఈ రెండు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే స్టేజ్కి వెళ్ళిపోతాడు. సారీ సార్, ఒక చిన్న ఫోన్ కాల్ రిపీటెడ్గా వస్తుంది. హలో, చెప్పేసి. ఓకే, మీటింగ్లో ఉన్నాను, తర్వాత. ఓకే, మ్యాక్సిమం ట్రస్ట్, మ్యాక్సిమం కోఆపరేషన్ ఉన్నప్పుడు గెలిపించు దృక్పథం వచ్చేస్తుంది. విన్ విన్, గెలుపు. దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ అనమాట. లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో హైయెస్ట్. అది ఎలా వస్తుంది అంటే ఓపెన్గా ఉండాలి, తెలిసినవన్నీ ఒకరికొకరు చెప్పుకుంటుండాలి, ఆ ఎమోషన్స్ కూడా కలిసిపోవాలి, సమ్మిళిత శక్తి అప్పుడు వస్తుంది. సినర్జీ ఇన్ ద క్లాస్ రూమ్ కూడా తెప్పించవచ్చు అంట. బ్రెయిన్ స్టార్మింగ్, ఇతరులని క్వశ్చన్స్ అడిగి టీచర్స్ స్టూడెంట్స్ కలిసి పని చేసుకొని, ది కొలాబరేటివ్ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ that produces educational outcomes greater than the sum of their individual contributions. That way you can get synergy. Synergy in relationships ఎట్టా వస్తుంది? A constructive, cooperative and collaborative interaction between two or more parties or people or organizations. ఇప్పుడు మనకి పుస్తకపట్నం గ్రూపు, మా యోగా దత్తక్రియ యోగా గ్రూప్ కలిస్తే ఏమైంది? సినర్జీ వచ్చి మా గ్రూప్లోకి ఎక్కువ మంది వస్తున్నారు, 40, 50, 60 మంది మీ గ్రూప్లోకి పెరుగుతారు ఆటోమేటిక్గా. మా వాళ్ళు ఇక మీరు మేము అనేది లేదు, మన గ్రూప్గా తయారైపోయింది.
ఇమ్మీడియట్ సినర్జీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ది కొలాబరేటివ్ ప్రాసెస్ వేర్ కంబైన్డ్ interaction, ideas and efforts of individuals produce a result greater than the sum of their separate contributions. సపరేట్గా చేయగలిగిన దానికంటే అనేక రెట్లు. డ్రగ్స్ 2-3 కలిపితే ఇప్పుడు యాంటీబయాటిక్ సరిగ్గా పనిచేయట్లేదని పేపర్లో కూడా చూస్తున్నారు కదా. ఎందుకంటే బ్యాక్టీరియా దాటికి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని చావట్ల బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్కి. అందుకని 2-3 కలుపుతున్నాం. యాంపిసిలిన్ ప్లస్ క్లోక్సాసిలిన్, ఎమాక్సిలిన్ ప్లస్ క్లావలినిక్ యాసిడ్. అలా డ్రగ్స్ బీపీ ట్యాబ్లెట్లో కూడా 2-3 రకాల బీపీ ట్యాబ్లెట్లు కలిపి వేసుకుంటే కానీ బీపీ తగ్గట్లా ఇప్పుడు జనానికి. ముఖ్యంగా ఈ కోవిడ్ అయిన తర్వాత ఈ ఫాస్ట్ లైఫ్లో షుగర్ డ్రగ్స్ కూడా 3-4 కలిసి ఉంటున్నాయి. ట్యాబ్లెట్టే కలిపి తయారు చేస్తున్నారు, ఒకదాంతో తగ్గట్లేదు. 3 సపరేట్గా ఇస్తే వేసుకోరని. ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ సినర్జిస్టిక్ విన్-విన్ కమ్యూనికేషన్. మిడిల్ లెవెల్ ఈజ్ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్. డిఫెన్సివ్ అండ్ ప్రొటెక్టివ్ ఇస్ ద లోవెస్ట్ లెవెల్. కోఆపరేషన్ ఉండదు, ట్రస్ట్ ఉండదు. సో ఈ సినర్జీలో మనం ఏం చేస్తామంటే ఫిషింగ్ ఫర్ ద థర్డ్ ఆల్టర్నేటివ్. నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, 3వ ఆల్టర్నేటివ్ కోసం. ఇంకా అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఇలా చేస్తే ఎలా ఉంటుంది. కొత్త కొత్త ఐడియాస్ చుట్టూ జనాన్ని అడిగితే ఇస్తూ ఉంటారు. ఇట్ మీన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటిల్ యూ కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్ దట్ బోత్ పార్టీస్ ఫీల్ గుడ్ అబౌట్. It is better than the solution either of us originally proposed. It is better than compromise. కాంప్రమైజ్ అవటం కంటే కలిసి ఉంటాం, కలిసి ఉంటే కలుసుకుంటాం. Instead of transaction, it is a transformation of life. స్పిరిచువాలిటీలో కూడా సినర్జీ చూడొచ్చండి. భజనలు చేసేటప్పుడు చూడండి, అందరూ కలిసి సాంగ్స్ పాడేటప్పుడు, హోమాలు పూజలు చేసేటప్పుడు సినర్జీ చూస్తాను, చూసారా? సినర్జీ ఇన్ బిజినెస్, మర్జింగ్ అండ్ కొలాబరేషన్ విత్ అదర్ కంపెనీస్. కొలాబరేటివ్ 2-3 కంపెనీలు కలవంగానే వాళ్ళ ఖర్చులు తగ్గిపోతాయి. ముందు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు తగ్గుద్ది. రెండుకి కలిపి ఒకే టైప్ అడ్వర్టైజ్మెంట్ తగ్గటమే కాక ఎఫెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. బోల్డ్ అంతమంది ఐడియాస్ కలుస్తాయి కాబట్టి ఇంకా జనంలోకి ఎలా బాగా వెళ్ళాలో తెలిసిపోతుంది. ఫ్యామిలీలో సినర్జీ కలిసి ఫోన్ చేయటం, కలిసి ఏ పనులైనా చేయటం. క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్లో సినర్జీ రావాలంటే ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. కమ్యూనికేషన్లో ఓపెన్ మైండెడ్నెస్. దయచేసి మ్యూట్ చేసుకోండి. నెగిటివ్ సినర్జీ కూడా వస్తుంది ఎప్పుడైతే రిస్ట్రైనింగ్ ఫోర్సెస్, డ్రైవింగ్ ఫోర్సెస్ కంటే రిస్ట్రైనింగ్ ఓ ఫ్యామిలీలో ఎదురు తిరిగేవాళ్ళు, రెటమత్తంగా మాట్లాడేవాళ్ళు, తగువాడేవాళ్ళు, చెప్పిన మాట విన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పింది అసలే నచ్చని వాళ్ళు. అలాంటప్పుడు ఈ ప్రతికూల శక్తుల్ని, రెస్ట్రైనింగ్ ఫోర్సెస్ని తగ్గించుకొని డ్రైవింగ్ ఫోర్సెస్ని పెంచుకోవాలి. ఏమిటి డ్రైవింగ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ రాశాను చూడండి కింద. పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిజం, ఓపెన్ మైండెడ్నెస్, రెస్పెక్ట్ టు ది అదర్స్, సర్వీస్ మోటోతో ఎవరైతే పనిచేస్తారో, ఇంటిగ్రిటీ, నిజాయితీగా ఉంటారో. నిజాయితీ ఇవన్నీ పెంచుకునే కొంది సినర్జీ పెరుగుద్ది. గ్రాటిట్యూడ్ పెంచుకోవాలి, ఎంపతి, అప్పుడు ఉత్సాహం, సాహసం వస్తుంది.
భద్రతా భావం కలుగుద్ది. వెన్ యూ అండర్స్టాండ్ ది అదర్ పీపుల్, మంచి జరుగుతుందనే సంకల్పం ఉంటే చాలు. అందరం కలిసి పనిచేస్తే మంచి జరుగుతుంది. నమ్మకం, ప్రేమ పెంచుకుంటే సినర్జీ వస్తుంది. అబండెన్స్ మెంటాలిటీ తోటి నెగిటివ్ క్యారెక్టర్స్ని తగ్గించుకోవాలి. అసూయ, ద్వేషాలు, మోసం, ఇవన్నీ రాజకీయం చేయటం, ప్రతిదాన్ని జడ్జిమెంట్ ఇచ్చేసేయటం ఇతరుల మీద, స్వార్థం తగ్గించుకోవాలి. కనీసం పోగొట్టుకోకపోయినా అసూయ, ద్వేషాలు తగ్గించుకోవచ్చు కదా. కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్లో అయినా తగ్గించుకోవచ్చు కదా. తగ్గించుకుంటూ వితరణ పెంచుకోవాలి, సర్వీస్ పెంచుకోవాలి, షేరింగ్ అండ్ కేరింగ్ ఉండాలి. సో పాజిటివ్స్ అన్నీ పెంచుకుంటూ నెగిటివ్స్ తగ్గించుకుంటాం. దీనికి నెక్స్ట్ జనరేషన్కి మంచి జనరేషన్ తీసుకురావచ్చు. వాల్యూయింగ్ ద డిఫరెన్సెస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ సినర్జీ. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫిజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, మెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఎమోషనల్ డిఫరెన్సెస్, స్పిరిచువల్, ఇవన్నీ కూడా మనం టాలరేట్ చేయాలి. కనీసం ఒక కులం వాడంటే ఇంకోటి నచ్చదు, ఒక గోత్రం వాడంటే ఇంకోటికి, ఒక స్టేట్ వాడంటే ఇంకో స్టేట్ వాడికి, తెల్లోళ్ళు అంటే నల్లోళ్ళకి, నల్లోళ్ళు అంటే తెల్లోళ్ళకి. ఈ ఫిజికల్ డిఫరెన్సెస్ని మనం వాల్యూ చేసి అవి మనం ఉపయోగించుకుంటే సినర్జీలో బాగుపడతాము. ద ట్రూలీ ఎఫెక్టివ్ పర్సన్ హ్యాస్ ద హ్యూమిలిటీ అండ్ రెవరెన్స్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ పర్సెప్చువల్ లిమిటేషన్స్. ప్రతి మనిషికి పూర్తిగా ఈ ప్రపంచం ఏం అర్థం కాదు, ఏ ఒక్కడికి. నీ పర్సెప్షన్ వేరు అబౌట్ ది వరల్డ్, నా పర్సెప్షన్ వేరు. నో వన్ నోస్ ద ఫ్యాక్ట్స్ మచ్, నో వన్ నోస్ ద రియాలిటీ. ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ పీపుల్. నా రియాలిటీ వేరు, నీ రియాలిటీ వేరు. ఎందుకంటే నీ ఎక్స్పీరియన్సెస్ వేరు కదా లైఫ్లో. సో అండ్ టు రియలైజ్ ద రిచ్ రిసోర్సెస్ అవైలబుల్ త్రూ ఇంటరాక్షన్ విత్ ద hearts and minds of other people. If two people have the same opinion, one person is unnecessary. ప్రపంచంలో అందరూ ఆడవాళ్లే ఉన్నారనుకో, ఇంకా నేచర్ ఎలా ఉంటుందో ఊహించండి. అందరూ ఒకే రకమైన ఒపీనియన్స్, థింకింగ్ దీంతో ఉంటే ఇంకా ఇదేముంటుంది. ఈ షార్పెన్ దిశ చాలా పెద్దే, కానీ 2 నిమిషాల్లో ముగిస్తాను. వీటన్నిటినీ కూడా 4 డైమెన్షన్స్లో రెన్యూ చేసుకుంటానే ఉండాలి. ఫిజికల్ డైమెన్షన్స్లో ఎలా రెన్యూ చేస్తాము? మీ కత్తికి, మీ గొడ్డలకి పదును పెట్టండి, మీ రంపానికి పదును ఎలా పెడతారు? ఫిజికల్ డైమెన్షన్లో రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, 7-8 గంటలు నిద్రపోతారు, 2-3 లీటర్ల నీళ్లు తాగుతారు, రిలేషన్షిప్స్ పెంచుకుంటారు. ఫిజికల్ డైరెక్షన్లో ఎక్సర్సైజ్ కంపల్సరీ, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు. స్పిరిచువల్ డైమెన్షన్లో ఏం చేస్తారు? మెడిటేషన్ చేసుకుంటారు, ఏదో వారానికి ఒక రోజు అడుగు సూప్ కావాలేమో. గుడికి వెళ్తారు. దయచేసి మ్యూట్ చేసుకోండమ్మా. స్పిరిచువల్ డైమెన్షన్లో మీ వాల్యూస్ పాటించాలి, విలువలు పాటించాలి, ప్రిన్సిపల్స్, మీ మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంటాం. స్పిరిచువల్ డైమెన్షన్. మెంటల్ డైమెన్షన్లో మంచి పుస్తకాలు చదవాలి, కొత్త విషయాలు రోజు నేర్చుకోవాలి, ఏదో ఒకటి పాజిటివ్ థింకింగ్తో ఉండాలి మెంటల్ డైమెన్షన్. సోషల్ డైమెన్షన్లో రిలేషన్షిప్స్ పెంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫ్రీగా, తక్కువ స్ట్రెస్ తోటి లైఫ్ని జీవించగలగాలి.
అది చాలా బ్రీఫ్గా చెప్తే ఈ 4 డైమెన్షన్ ఫిజికల్లో ఇచ్చాడు చూడండి, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, స్ట్రెస్. సోషల్ డైమెన్షన్స్లో సినర్జిటిక్గా ఉండాలి, ఎంపతి చూపెట్టాలి, ఫ్యామిలీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్. స్పిరిచువల్ డైమెన్షన్లో రిలీజియస్ యాక్టివిటీస్, ప్రేయర్స్. మెంటల్ డైమెన్షన్లో రీడింగ్, ప్లానింగ్, విజువలైజేషన్. ఇది చాలా చాలా బ్రీఫ్గా చెప్పుకొని ముగించుకుంటున్నాం దీన్ని. ఒక డయాగ్రామ్ మనం పర్మనెంట్గా గుర్తుంచుకోవటం కోసం, మనిషి పుట్టినప్పుడు పరాధీనతతో అంటే డిపెండెంట్గా పుడతాడు. యూ యూ డూ ఇట్ ఫర్ మీ, యూ గివ్ మిల్క్ ఫర్ మీ, యూ గివ్ ఫుడ్ ఫర్ మీ, యూ ప్రొటెక్ట్ మీ. యూ అనే సిద్ధాంతంతో మనిషి జన్మిస్తాడు. దాని నుంచి ఐ అనే సిద్ధాంతం స్వతంత్రతకి రాగలగాలి. ఫస్ట్ 3 హ్యాబిట్స్ పర్సనల్ విక్టరీ హ్యాబిట్స్ తోటి స్వతంత్రతకి వస్తాం. క్రియా సంసిద్ధత, బీ ప్రొయాక్టివ్, అంతం చేస్తూ ఆరంభం, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ముందు పనులు ముందు చేసుకో, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. దీంతో వ్యక్తిగత విజయం వస్తుంది. దాంతో ఆపేస్తారు చాలామంది. అందుకనే ఉమ్మడి కుటుంబాలు పోయినాయి. స్వతంత్రం, నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నన్ను ఎవడు నియంత్రించకూడదు, ఇంకోటితో నాకేంటి సంబంధం, నా జాబ్ ఏదో నేను చేసుకుంటా, నా పని ఏదో నేను చేసుకుంటా. కానీ ఈ స్వతంత్రత నుంచి పరస్పరాధారతలోకి వస్తేనే, ఇంటర్ డిపెండ్స్లోకి వస్తేనే నీకు ఫుల్ సక్సెస్ అనేది వస్తుంది. దానికోసం ఈరోజు చెప్పుకున్న 3 హ్యాబిట్స్, గెలుపు ఆలోచన, థింక్ విన్ విన్, ముందు అర్థం చేసుకో తర్వాత అర్థం కావటం, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్, సమ్మిళిత శక్తి, సినర్జైజ్. ఈ 6 హ్యాబిట్స్ కలిసి సంపూర్ణమైన మనిషి, ఇంకేమీ అవసరం లేదు. కరెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చేసాడు ఈయన. ఈ చక్రం చివరిలో లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, కత్తికి పదును పెట్టు, నీ రంపానికి పదును పెట్టు. అంటే ఈ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మనం పదును పెట్టుకుంటానే ఉండాలి త్రూ అవుట్ లైఫ్. ప్రతిరోజు లేచిన కాడి నుంచి ఇవన్నీ ఇంకా డీప్గా ఎలా చేసుకోవాలి అనేది బుక్లో చదివితే కానీ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్రీఫ్ వర్షన్ ఆఫ్ దిస్. అందరికీ కొంతవరకైనా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చెప్పుకున్న పబ్లిక్ విక్టరీ 4 హ్యాబిట్స్లోనూ 3+1. ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఐ హోప్ అట్లీస్ట్ యూ అండర్స్టాండ్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది 6 హ్యాబిట్స్. 6 హ్యాబిట్స్ విన్నోళ్ళు మొత్తం మొదటి నుంచి చివరి దాకా 6 విన్నోళ్ళు ఉన్నారండి. 7వది అయితే అయిపోయింది చెప్పామనుకోండి. ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. పుస్తకం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పుస్తకం కొన్నోళ్ళు మాత్రం ఉన్నారు నాకు తెలుసు చాలామంది. కానీ కరెక్ట్గా చదివిన వాళ్ళు, కరెక్ట్గా చదవటం మినిమం 3 రీడింగ్స్ ఇస్తే కానీ, వాటిలో కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే కానీ, ఇతరులకి చెప్తే మనకి గ్యారంటీగా చాలా వరకు ఎక్కుద్ది. ఎవరు ఏ ప్రశ్న వేస్తారో తెలియదు. అరే నువ్వు అలా చెప్పావుగా మొన్న, ఇలా చేస్తున్నావేంటి, ప్రామిస్ చేసావు, కమిట్మెంట్ ఏమైంది, నిజాయితీ ఏమైంది చెప్పడానికేనా అని చెప్పి అడుగుతారనే భయంతో అన్నా వాడు సరిగ్గా ప్రవర్తిస్తాడు. ప్రవర్తన సరి చేసుకుంటానికి ఇదో మార్గంగా చెప్పుకోవచ్చు. ఎవరికి ఏమీ సందేహాలు లేవా? మీరు ఎంత చెప్పినా అనవసరం అండి అంటారా? నమస్తే సార్.
నమస్తే. ఎవరమ్మా? అరుణ్ అమృత రమేష్. తిరుపతి సార్. తిరుపతి అమృత రమేష్. ఓకే. నమస్కారం సార్, బాగున్నారా సార్? నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత చూస్తున్నా. సార్ ఈరోజు నేను ఫస్ట్ జాయిన్ అయ్యింది. 4 క్వశ్చన్ చెప్పేటప్పుడు విన్నాను. ఓకే. ఇప్పుడు మనం పాజిటివ్ గా ఉంటాము, అవతల వాళ్ళు నెగిటివ్ గానే ఉంటారు. అప్పుడు మనం ఎలా సార్ వాళ్ళని అంటే మంచి దీంట్లోకి తీసుకురావడం, ప్లస్ ఆ నెగిటివ్ మనం రిసీవ్ చేసుకోకుండా కంట్రోల్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా సార్? అవును. అప్పుడు కూడా మనం స్టార్టింగ్ ఏం చేయాలి? రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్స్ పెంచుకుంటా లేకుంది వాడి నెగిటివిటీ ఆటోమేటిక్గా పోతుంది. మనల్ని ఇంత అభిమానిస్తున్నాడు, ఇంత పొగుడుతున్నాడు, మనం చెప్పేది ఇంత శ్రద్ధగా వింటున్నాడు, మనకి ఏదో ఒకటి చేస్తున్నాడు. అరే మనం ఫాలో అవుదాం, మన నెగిటివిటీని తగ్గించుకోవాలి. వాడు రియలైజ్ అవుతాడు కొన్ని రోజులకి. ఇతరుల గురించి ముందు మీరు సరి అయిపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా సరి అయిపోతారు. మంచి మంచి క్వశ్చన్ వేసేవమ్మా. థ్యాంక్ యూ సార్. మాక్సిమం అంటే పిల్లల కూడా విషయంలో కూడా, ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఏదైనా ఒక విషయం మనం ఇది పని చెయ్యొద్దు అంటే వాళ్ళకు ఇందులో ఏమో ఉంది అన్నట్టుగా అదే చేస్తూ ఉంటారు, నెగిటివ్ పనులే. అప్పుడు మనం ఎలా తీసుకురావాలి అనేది ఇంకా మనం గట్టిగా చెప్పలేము. అలాంటప్పుడు వాళ్ళని ఎలా స్లోగా మనం పాజిటివ్ తీసుకురావాలి సార్? అదే పిల్లలది పేరెంటింగ్ సపరేట్ సబ్జెక్ట్ అమ్మా. ఓకే సార్. చేయొచ్చు, వాళ్ళతో కూడా చేయొచ్చు. వాళ్ళని మొక్కల్లాగా ఎదగనియాలి. కానీ ప్రతిదానికి వాళ్ళకి మనం మొక్కలకి ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం, ఎరువు వేస్తాం, వదిలేసేస్తాం. ప్రతిదానికి వాళ్ళు ఎమ్మడి పెడితే వాళ్ళు అలాగే అవుతారు. పేరెంటింగ్ సపరేట్ సబ్జెక్ట్, అది ఇంకో రోజు చెప్పుకుందాం కావాలంటే. ఓకే, ఓకే. సారీ సార్. అంటే నేను అనేది ఎగ్జాంపుల్ అడుగుతున్నాను అనమాట. అంటే బయట వాళ్ళ మీదనే ఒకటి అడిగాను కాబట్టి. అదే పిల్లల్ని ఇప్పుడు మార్కులు వచ్చినప్పుడే పొగుడుతాం మనం, మార్కులు రాకపోతే తిడతాము. ఇంట్లో తండ్రి ఉన్నా సరే బాకీదారుడికి లేడని చెప్పరా అని చెప్తాము. వీటన్నిటి వల్ల పిల్లలు అలా అయిపోతున్నారు. ముందు మనం సరి అయితే పిల్లలు ఆటోమేటిక్గా సరి అవుతారు. ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇతరులతో పోల్చకూడదు, పక్క పిల్లలతో పోల్చుకొని కంపేర్ చేయాలి. అదే చూడరా, పైన అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయో అని పోల్చుతూ ఉంటే. అవునమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. 6 హ్యాబిట్స్ ఎవరైనా విన్నారా మీలో? అసలు పేర్లు చెప్పగలరా మీలో కొంతమంది అయినా? నేమ్స్ ఆఫ్ 6 హ్యాబిట్స్ నేమ్స్ చెప్పమ్మా వరుసగా. 6. ఫస్ట్ విన్ అండి. ఫస్ట్ ఇవాళ చెప్పిన 6 అంటే ఇవాళ 6 చెప్పానా నేను? ఓకే. మొదటి 3, రెండో 3 ఇవాళ చెప్పుకున్నాం కదా. మొదటి 3 కూడా చెప్పండి మరి. మొదటి 3 రివైజ్ చేసుకున్నాంగా. సో నేను చెప్పమంటారా? చెప్పమ్మా. చెప్పక్క. కావ్య. Yes, sir. Good evening, sir. Very nice explanation. The first habit, be proactive. Being proactive. ప్రతి దానిలో కూడా proactive గా ఉండటం. పుస్తకం చూసి చెప్తున్నారా, చూడకుండానా? కొంత నోట్స్ అయితే రాసి ఉంచుకున్నాను మీరు చెప్పేటప్పుడు, సమ్ ఫ్యూ నోట్ పాయింట్స్. ఓకే, హెడ్డింగ్ వాటి పేర్లు తెలిసినా చాలమ్మా. బి ప్రోయాక్టివ్ అనేది ఫస్ట్ అదైతే నోటెడే సార్. చాలా ఎలాబరేట్ గా చెప్పారు లాస్ట్ క్లాస్ లో కూడా. ప్రోయాక్టివ్ అంటే ఎంత క్లారిటీ, ఈవెన్ దో ఇంతకు ముందు నేను ట్రై చేసినా కూడా, అర్థం చేసుకోవడానికి అది విన్నా కూడా నాకు అప్పుడు అంత క్లారిటీ రాలేదు. బట్ మీరు దానికి ఆపోజిట్ వర్డ్ డోంట్ బి రియాక్టివ్. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ప్రొయాక్టివ్ గుర్తుంటది. 2 బి అక్షరంతో స్టార్ట్ అవుతుంది. బి ప్రొయాక్టివ్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. బి ప్రొయాక్టివ్ అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. ఇంకెవరు కాదు, నీ తలరాత కాదు, ఇంకోటి కాదు. నీ లైఫ్కి నువ్వు బాధ్యత తీసుకుంటే ఫస్ట్ నువ్వు బాగుపడతావు.
Yeah, taking ownership. Second one, begin with the end mind. Third, put first thing first. ఫస్ట్ ప్రయారిటీ ఏ తీసుకోవాలి అనే దాని గురించి బాగా చెప్పారు. అండ్ రిమైనింగ్ ఈరోజు చెప్పారు కదా, థింక్ విన్ విన్ గురించి కూడా ఇట్స్ లైక్ టోటల్ మైండ్ సెట్ చేంజ్, విన్ కూడా అది కూడా బాగుంది. అట్లాగే తర్వాతది సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టాండ్, అంటే ఒక మంచి లిజనింగ్, ఎంపథెటిక్ లిజనింగ్ ఉండాలి ఫస్ట్, దెన్ ఓన్లీ వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇవ్వాలి అంటే లిజన్ టు అండర్స్టాండ్ ఫస్ట్, లేటర్ చెప్పడానికి కాకుండా అని చెప్పేసి. అండ్ దెన్ సినర్జీలో కూడా దాన్ని రిలేషన్షిప్ పార్ట్ ని ఇంక్లూడ్ చేయడం, అది నాకు చాలా బాగా ఎఫెక్టివ్ గా అనిపించింది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈవెన్ అది ఒక డెప్త్ సబ్జెక్ట్ లాగా ఉంది. ఎవ్రీథింగ్ కూడా ఎట్లా అంటే డీపర్ యాజ్ వెల్ బ్రాడ్ రెండు అనిపిస్తున్నాయి. అంత అర్థమైనట్టు ఉంటుంది, బాగా థింక్ చేసినప్పుడు కానట్టు అలా అనిపిస్తుంది. అవునమ్మా. ఎన్నోసార్లు రిపీటెడ్గా చదువుతూ మళ్ళీ పాటిస్తూ మళ్ళీ చదువుతూ మళ్ళీ పాటిస్తూ ఇతరులకు చెబుతూ ఉంటే పూర్తిగా అర్థం ఉంది. కానీ లేకపోతే ఏదో కొంచెం కొంచెం మిగిలిన పుస్తకాల్లాగా చదివితే ఉపయోగమే లేదు. చిన్నప్పుడు లెక్కల పుస్తకం అవన్నీ ఎలా చదివి నేర్చుకున్నాం, అలా నేర్చుకుంటేనే జీవితం అర్థం అవుతుంది. అసలు ఫ్రెష్గా నేర్చుకునేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం యూ హ్యావ్ టు అన్లెర్న్ అండ్ దెన్ రీలెర్న్ అగైన్. దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్